హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో పిల్లలకి చాలా చాలా ఇష్టమైన ఫ్లఫీ జపనీస్ ప్యాన్ కేక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. పిల్లలకి ఏదైనా స్పెషల్గా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. మీలో ఎవరైనా మన ఈ ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని చివరి వరకు చూడండి. ఈ రెసిపీకి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎగ్స్ 2 ఉంటే చాలండి. ఈ రెసిపీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ ఈ ఎగ్స్లోని వైట్ పార్ట్స్ని అలాగే ఎల్లో పార్ట్ని డివైడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఎగ్లో ఉన్న ఎల్లో అంతా కూడా ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. అలాగే వైట్ని అంతా కూడా ఇలా చిన్న బౌల్లో ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎల్లో పార్ట్లోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ తీసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలేనండి, వేడి పాలు కాదు. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు విస్క్ చేసుకోండి. ఇలా బాగా విస్క్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత మరోసారి అంతా కూడా బాగా కలిసేటట్టు విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా జాలిగరిటె పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఇన్ కేస్ మీకు మైదా పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇలా అంతా కూడా జల్లించుకున్న తర్వాత ఇలా మిగిలిన పార్ట్ అంతా కూడా పక్కకు తీసేయండి. ఇప్పుడు విస్కర్తో ఈ మైదా పిండి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు విస్క్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా విస్క్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందంటే క్రీమీ టెక్స్చర్ ఉంటుందండి. బాగా లూజ్గా కాకుండా అలాగని బాగా టైట్గా కాకుండా క్రీమీ టెక్స్చర్ ఎలా ఉంటుందో చూడండి, అలా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఈ బ్యాటర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఎగ్లోని వైట్ పార్ట్ని మనం పక్కన పెట్టి ఉంచాం కదా, అదంతా కూడా ఇప్పుడు ఈ బౌల్లో వేసుకుందాం. మనం చేసే ప్యాన్ కేక్ అనేది ఫ్లఫీగా రావడం కోసం నేను ఇక్కడ బీటర్ సాయంతో ఈ విధంగా విస్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో విస్క్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 10-15 నిమిషాల పాటు బాగా విస్క్ చేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత మరో 1 టీ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేయాలి. ఇలా విస్క్ చేసుకునేటప్పుడు బాగా ఫ్లఫీగా రావట్లేదు అనుకుంటే ఈ బౌల్ని తీసుకెళ్లి ఫ్రీజర్లో 5 నిమిషాల నుంచి ఆ తర్వాత విస్క్ చేసుకోండి, అప్పుడు ఫ్లఫీగా వస్తుంది. ఇలా 15 నిమిషాల తర్వాత హై స్పీడ్లో విస్క్ చేసుకున్న తర్వాత మరో 1 టీ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. టోటల్గా 3 టేబుల్ స్పూన్స్ వరకు మనం ఇక్కడ షుగర్ని యాడ్ చేసామండి. ఇలా అంతా బీట్ చేసుకున్న తర్వాత ఇలా బీట్ చేసుకున్న దీన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ బౌల్లోకి సగం పార్ట్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ఫ్లఫీగా చేసిన ఈ బ్యాటర్ వల్ల మనం చేసే ప్యాన్ కేక్ అన్నది కొంచెం ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా వస్తుందండి. చూడండి, ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని 2 చుక్కల ఆయిల్ వేసుకుని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ పెట్టుకుని ఈ బ్యాటర్ని ఒకసారి కింద నుంచి పైకి బాగా కలిపి ఒక మెజరింగ్ కప్ సాయంతో అన్ని ప్యాన్ కేక్స్ కూడా ఒకటే సైజు వచ్చేటట్లు ఇలా బ్యాటర్ తీసుకుని ఇలా ప్యాన్లోకి సెంటర్కి వచ్చేటట్లు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 6 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మూత పెట్టి దీన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి. 6-7 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి, కింద కొంచెం బాగా కలర్ మారింది అనుకుంటే అప్పుడు దీన్ని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. రెండో వైపుకి ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలండి. మొత్తానికి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టకూడదు. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను, ఈ విధంగా కుక్ అవుతుంది. ఇప్పుడు రెండో ప్యాన్ కేక్ వేసే ముందు చేసిన విధంగానే ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్కి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు బ్యాటర్ని బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు ఇలా కొంచెం సెంటర్కి వచ్చేటట్లు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 6-7 నిమిషాలు లో ఫ్లేమ్లో అలాగే ఫ్లిప్ చేసుకున్న తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఈ పద్ధతిలోనే మొత్తం అన్ని ప్యాన్ కేక్స్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సర్వింగ్ బౌల్లోకి అన్ని ప్యాన్ కేక్స్ కూడా తీసుకుందాం. ఈ ప్యాన్ కేక్ అనేది మరింత టేస్టీగా ఉండడం కోసం నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ని ఇలా మెల్ట్ చేసి ఈ విధంగా ప్యాన్ కేక్ మధ్యలో ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు వేరొక ప్యాన్ కేక్ తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా అటాచ్ చేస్తే మనకి ఫ్లఫీగా ఉండి చాలా సాఫ్ట్గా ఉండే జపనీస్ ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది మరింత అట్రాక్టివ్గా పిల్లలు చూడగానే ఇష్టపడేటట్లు కనిపించడం కోసం ఇలా పైనుంచి హనీ వేసుకుంటూ గార్నిష్ చేసుకుంటారు. అలాగే మన దగ్గర ఉన్న చెర్రీస్ ఇంకా మనకి ఎలా కావాలితే అలా దీన్ని గార్నిష్ చేసుకోవచ్చు.
నేను ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి. బయట సాఫ్ట్గా లోపల చాక్లెట్తో చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.